జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం నీతి ఆయోగ్ రిపోర్ట్ పేరుతో చెప్పిన విషయాలన్నిటికీ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కేవలం వైసీపీ హయాంలోని బాగా లోయెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న ఒక ఇయర్ని, చంద్రబాబు నాయుడు గతంలో 5 ఏళ్ళ సీఎంగా ఉన్నప్పుడు ఒక ఇయర్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటే ఆ ఇయర్ని పోల్చుతూ డేటా ఇచ్చారంటూ కొన్ని వివరాలు చెప్పారు. చాలా వివరాలు. నిన్నటి నుండి చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, లేకుంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా కానీ కనీసం ఒక్కరన్నా సరే ఈ డేటా గురించి మాట్లాడతారు అనుకుంటే ఒక్కరూ మాట్లాడడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేశారు, మరి నేను ఇవంతా డేటా చెప్పాను కదా, ఈ వివరాలని సమాధానం చెప్పమని ప్రెస్ మీట్లో అయినా సరే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. కానీ ఒక్కరైనా సరే మాట వరుసకు జగన్మోహన్ రెడ్డి చెప్పిందంత అబద్ధం అని అంటారేమో అనుకుంటే ఎక్కడా లేదు. కనీసం కౌంటర్ ఇకపోయినా ఇది అసలు విషయం అని చెప్పకపోయినా కనీసం జగన్మోహన్ రెడ్డి చెప్పిన డేటా అంతా అబద్ధం అంటారేమో అనుకుంటే అది కూడా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన వివరాలకు సంధించిన ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాధానం లేదు. మరి ఏం చేశారు అంటే, జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ మీద డిబేట్లు అయితే పెట్టారు. ఏమని పెట్టారు? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఆఖరిలో విలేకరులు కొన్ని ప్రశ్నలు అడిగారు. అసెంబ్లీకి వెళ్ళడం లేదా, మీ మీద అనర్హత పెట్టి వేస్తామని రఘురామకృష్ణరాజు అంటున్నారు కదా, లిక్కర్ స్కామ్ మీద దర్యాప్తుకు సిట్టు వేశారు కదా, ఇలాంటివన్నీ అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాజువల్గా సమాధానం చెప్పారు. ఆయన ఒక్కటే చెప్పారు, ఓవరాల్గా అన్నింటికీ రెడీ అయి ఉన్నాము, మీ బుద్ధి పుట్టింది చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరు కాదన్నారు, అనర్హత పెట్టి వేస్తారా, కేసులు పెడతారా, అరెస్ట్ చేస్తారా, ఏమైనా చేసుకోండి, అన్నిటికీ రెడీగా ఉన్నామని ఒకటే మాట అనేసారు. దాని మీద డిబేట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి చూడండి ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు, మళ్ళీ 30 ఏళ్ళ అధికారంలో ఉంటామంటున్నారు, 2.0 అంటారు, అసెంబ్లీకి రాను అంటారు, అసెంబ్లీకి వస్తే నాకు మైకు సీఎంతో సమానంగా ఇవ్వాలంటారు. ఇదా పద్ధతి, ఇదా వ్యక్తిత్వం అంటే ఆ కోణాల్లో వెళ్ళిపోయారు. కానీ ప్రజల ముందు మొన్న ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన డేటా అంతా అబద్ధం అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటకి కౌంటర్ లేదు. పైగా ఎంతవరకు వెళ్ళిపోయారంటే, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ పైన సిట్టు వేయంగానే భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో ఉన్న ఆ లిక్కర్ స్కామ్కు సంబంధించిన ఫైళ్ళు అన్నీ తెచ్చి ఆ రోడ్డు మీ జగన్మోహన్ రెడ్డికి ఇంటి ఎదురుగా ఉంటుంది ఆ కట్ట మీద అంతా వేసేసి అంటించేశారంట. తెలుగుదేశం పార్టీ అధికారికంగా ట్వీట్ కూడా పెట్టింది. నిన్న డిబేట్లో కూడా దీని మీద కూడా చర్చ. జగన్మోహన్ రెడ్డి ఫైల్ అన్నీ తెచ్చి ఇంటి ముందరే తగలబెట్టేశారని. అంటే ప్రజలు ఇంత అమాయకంగా ఉంటారని ఎలా అనుకుంటున్నారు? సరే, ఎవరైనా సరే ఒక ఫైల్ కాల్ చేయాలి అలాంటివి అనుకుంటే తీసుకొని వచ్చి ఇంటి ముందు రోడ్డు అవతల వేసి నిప్పు పెట్టేస్తారా? అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పటికీ పోలీస్ బందోబస్తు ఉంది కదా, పోలీసులంతా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే కదా, ఎవరో వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర ఫైల్ వేసి ఆయనే తగలబెట్టుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారా? 2, అన్ని ఫైళ్ళు తగలబెట్టే వాళ్ళైతే మళ్ళీ వెంటనే ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసి ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది రండి అని కాల్ చేసి చెప్తారా? నిజంగా ఫైల్ తగలబెట్టుకునే వాళ్ళైతే. అలాంటి ఆలోచనలు ఉండే వాళ్ళు ఎలా చేస్తారు? ఏం చేస్తారు? తీసుకెళ్ళి అక్కడ దూరంగా అడవుల్లోకి తీసుకెళ్ళి కాల్ చేస్తారు. అంతేగాని ఇంటి ముందర జగన్మోహన్ రెడ్డి ఫైళ్ళు అన్నీ వేసి తగలబెట్టేశారంట. ఇంత అమాయకంగా అంటే ప్రజల్ని మరీ ఇంత పిచ్చోళ్ళు అనుకోవడం కరెక్టేనా? దీని మీద ఇలాంటి దాళ్ళ మీద మాట్లాడుతూ ఉన్నారు. కానీ అసలు విషయాల మీద మాత్రం నిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో సంధించిన అసలు విషయాలకు అసలు ప్రశ్నలకు మాత్రం ఎక్కడా నుంచి కూడా రీసౌండ్ లేదు. జగన్మోహన్ రెడ్డి ఫైలు తగలబెట్టేసుకుంటున్నారు అని. అది ఎందుకు జరిగింది అగ్ని ప్రమాదం అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయిన తర్వాత ఇక ఆయన ఇంటి ముందర పచ్చదనం కూడా ఉండడాన్ని ఈ ప్రభుత్వం సహించలేకపోయింది. అందుకే అక్కడున్న గ్రీనరీకి కనీసం నీళ్లు పెట్టేవాళ్ళు లేరు. అది మున్సిపాలిటీ వాళ్ళు చూడాలి, నీళ్లు కూడా పెట్టడం లేదు. దాంతో అదంతా బాగా ఎండిపోయింది. ఎవరో ఆకతాయిలు అంటించారు, దాదాపు కిలోమీటర్ వరకు అక్కడక్కడ అంటించుకుంటూ వెళ్ళిపోయారు. అలా ప్రమాదం జరిగితే దాన్ని కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇదేంటంటే, అప్పట్లో టైర్ యాక్సిడెంట్ జరిగితే టైరు పంచర్ అయితే విజయమ్మకి జగన్మోహన్ రెడ్డి ఏదో ప్లాన్ చేశారని చెప్పి మొన్న ఈ మధ్య ఒకసారి ట్వీట్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అలా ఉంది వ్యవహారం. సో ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి నిన్న బయటపెట్టిన డేటా అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అప్పులకు సంబంధించి కావచ్చు, గ్రోత్ రేట్ కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, వీటన్నింటిపైన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పీరియడ్, తన 5 ఏళ్ల పీరియడ్ పోల్స్తూ ఇచ్చిన డేటా మొత్తం 100% నిజమని ఇప్పుడు పరోక్షంగా తెలుగుదేశం పార్టీనే ఆమోదిస్తోంది. ఏమాత్రం 1% దాంట్లో అబద్ధం ఉన్నా సరే ఆ 1%నే ఇదిగో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్పారు కాబట్టి ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి చెప్పిందంతా అబద్ధమే అని ఈ పాటికి రచ్చరచ్చ చేసి ఉండేవాళ్ళు. కానీ కనీసం ఆ టాపిక్ జోలికి పోయేందుకు కూడా వెనుకాడుతూ ఉన్నారు అంటే లేదు అవతల వైపు నుంచి ఇంకా ఎలాంటి కంటెంట్. చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ రిపోర్ట్ పేరుతో చెప్పిన విషయాలే అర్ధసత్యాలు అన్నదైతే స్పష్టంగా అర్థమవుతుంది.